హాయ్ ఫ్రెండ్స్, ఈ కాయతో ఎప్పుడైనా పులుసు పెట్టారండి? ఆవకాయ పులుసు అండి. ఆవకాయ పులుసుకి చూడండి, అలాగా కుక్కర్ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, బచ్చల కూర, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ఇవన్నీ కూడా వేసి కొద్దిగా అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆవకాయ ఓటండి, అంటే లైక్ చూడండి, మనం ఇప్పుడు కొత్తగా ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి జాడీలు అవి కడిగేటప్పుడు వచ్చిన నీళ్లు కానీ లేదు కను ఆవకాయే కొద్దిగా జ్యూస్లా చేసుకుని అందులో పోసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఇంకా వేరేగా పులుపులు అవి ఏమి యాడ్ చేయ అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆవకాయ ఎలాగా కొద్దిగా పుల్లగా, ఉప్పగా, కారంగా ఉంటుంది కదండి, ఆ జ్యూసే అన్నింటికి సరిపోతుంది. అందుకే ఉప్పు కూడా వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకుంటే ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, 2 విజిల్స్ రానిస్తే కనుక పులుసు రెడీ అండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటే, యాక్చువల్గా ఆవకాయ బెల్లం ఆవకాయ అయితే అది కూడా అక్కర్లేదండి. ఒకవేళ కారం ఆవకాయ అయితే మాత్రం కొద్దిగా బెల్లం వేసుకుంటే ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ పులుసుని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. కమ్మని పులుసు తప్పకుండా ట్రై చేయండి.